భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నోడల్ ఆఫీసర్ సూచనల మేరకు పరస్పరం సహకరించుకున్నామని తెలిపారు. అయితే పోలీసుల వైఫల్యం వల్ల తాము భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారని, పలువురు మహిళల బోనాలు కింద పడిపోవడం బాధాకరమని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ కోసమే తాము బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నామని, తన స్పృహ తప్పడాన్ని కొందరు శివశక్తులు పబ్లిసిటీ స్టంట్ అనడం సరికాదన్నారు. ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మొన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఏవైతే చెదురుమదురు సంఘటనలు జరిగాయో, ఏవైతే కొన్ని ఇబ్బందులు జరిగాయో దాని మీద మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే దాని మీద పర్టికులర్ గా కాదు, నా బోనం పడిపోయిందని కొన్ని అవాస్తవాలు కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ లలో కొందరు దుష్ప్రచారం చేశారు. దాని మీద ఇంకా కొన్ని మా వ్యక్తిగత హనన భంగం చేసేలా, మా వ్యక్తిగత ఇది భంగం చేసేలాగా కొందరు మాట్లాడారు, కొన్ని వీడియోస్ పెట్టారు. దాని మీద యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం మేము ఎప్పుడు చర్చలు పెట్టుకొని ఒకసారి కాకపోయినా ఒకసారైనా బాగా వాళ్ళు మమ్మల్ని స్పందిస్తూ మేము మొత్తం ప్రభుత్వం జీరో చేసిందని నేను ఎప్పుడు చెప్పలేదు. చేస్తున్నారు. అందులో మరి ఎందుకు పర్టికులర్ గా కొంత విఫలం అవుతున్నారు? చేస్తున్నప్పుడు బాగా చేయాలి కదా అని అంటాం, బాగా చేయలేనప్పుడు బాగా చేయలేదని అంటాం, బాగా చేసినప్పుడు గత సంవత్సరంలో బాగా చేశారని చెప్పాము, ఈ సంవత్సరం బాగాలేదంటే బాగాలేదన్నాను. దాన్ని సోషల్ మీడియాలలో వాళ్ళు యూట్యూబ్లలో వ్యూస్ కోసము ఎన్కాష్ చేసుకోవడానికి ఈ సమస్యని వాళ్ళు రాంగ్ గా పోర్ట్రేట్ చేయాలి. అందరూ ఒకలా చూపిస్తున్నారు. ఎవరు కూడా శాటిలైట్ ఛానల్ వాళ్ళు కానీ ప్రింట్ మీడియా వాళ్ళు కానీ ఎవరు అట్లా రాయలేదు. కొన్ని సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మమ్మల్ని మా వ్యక్తిగత ఇదిని భంగం చేసే విధంగా. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం తమను వాడుకుంటూ బలి చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తామని తేల్చి చెప్పారు. రంగం రోజున మంత్రి పిలుపుతో సామరస్యంగా మాట్లాడితే అమ్ముడు పోయానని వక్ర భాషలు చెప్పారని జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి బోనాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనిపై మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హామీ హెచ్చరించారు. ఎవరినైనా ఒక్క శిక్షకి ఒక్క జోగినైనా తెచ్చి చూపించుకుంటారు. ఆ సత్తా ఉందా? జోగిని నిర్మూలన గురించి 2010లో సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నప్పుడు ఆయన కూడా ఉన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జోగిని వ్యవస్థ రూపుమాపేందుకు. ఇందులో 2 రకాలుగా ఉన్నారు. జోగిని వ్యవస్థలో ఉన్న వాళ్ళకు ఎక్స్‌ప్లాయిటేషన్, గొర్రెలకు, పటేలకు, పట్వారీలకు శిల్పకళ వేదిక గవర్నమెంట్ యాడ్ లో నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ మా స్వర్గస్థులు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అంజన్ కుమార్ గారు, ఇప్పుడు ఆంధ్రలో ఉన్నారు, ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఎకనామిక్ మినిస్టర్. అప్పుడు పర్యాటక సాంస్కృతిక శాఖ మార్చారు. అందులో నా యాంకరేజ్ 2007లో చరిత్రలో నేను ఉన్నాను. ఈ కొత్తగా వచ్చిన పబ్లిసిటీ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చరిత్రలో ఎవరు నా నుంచి కాల రాయలేదు. 2007 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 19 సంవత్సరాల కింద